శంపోన అరంగల్ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియజేస్తారా? శంపంచయ నగరే తు నిత్య సరసీ స్వర్ణాఖ్య తీర్థాంచితే శ్రీమాన్ పేరరురాళ నాయక ఇతి స్వర్ణాఖ్య వైమానిగై ప్రాగస్యాస్థితిరల్లి మామలర ప్రాప్తోతి శ్రేయే శ్రియం రుద్రావేశిక దివ్య మంగళతను శ్రీమన్ కలిఘ్నస్తుత అన్నది ఆ శంపన్ అరంగర్ దేవాలయంలో ఉన్నటువంటి స్వామిని కీర్తిస్తూ చెప్పుకునే అద్భుతమైన పద్యం. శంపన్ అంటే అందమైన బంగారము అని అర్థం. ఎవరైతే ఈ శంపన్షయ అరంగార దేవాలయంలో ఉన్న దామోదరుని, ఆయననే హేమారరుళాన్ అని కూడా పిలుస్తారు, అర్చిస్తారో వారికి దరిద్రం అనేది దరిదాపులకు రాదు. షీర్వాళ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ 108 దివ్య దేశాలలోని 4వ దివ్య దేశం మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మాహాత్యం ఏమిటి అంటే, రాముడు రావణుడితో యుద్ధం చేసిన తరువాత రావణుడిని వధించి బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నానని బాధపడుతూ ఏం చెయ్యాలో తెలియక శ్రీరంగానికి వెళతాడు. శ్రీరంగంలో ఆ స్వామిని ఆరాధించిన తరువాత కూడా మనశ్శాంతి చిక్కదు. ఆ సమయంలో ఈ శంపన్ అరంగర్ దేవాలయానికి వస్తాడు. ఇక్కడ దృఢనేత్ర మహర్షి ఆయనకు అశ్వమేధయాగం చెయ్యమని సలహా ఇస్తాడు. అశ్వమేధయాగం చేసిన తరువాత ఒక బంగారు గోవును నిర్మించి ఆ గోవులో కూర్చొని తపస్సు చేయమంటాడు. 4 రోజులు తపస్సు చేసిన తరువాత ఆ బంగారు గోవును ఒక బ్రాహ్మడికి దానమిస్తాడు రామచంద్రమూర్తి. ఏ బ్రాహ్మడైతే ఆ బంగారు గోవును దానంగా తీసుకున్నాడో ఆయన ఆ బంగారంతో ఆ దామోదరుడికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. అదే శంపన్ అరంగర్ దేవాలయం. కాంచి, తిరుమల, శ్రీరంగం ఈ 3 దివ్యక్షేత్రాలలో ఉన్న స్వామిని దర్శించుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో ఇక్కడున్నటువంటి స్వామిని దర్శించుకుంటే ఆ ఫలితం కలుగుతుందని చెప్తారు. ఒక బ్రాహ్మడు దరిద్రంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియక ఈ క్షేత్రానికి వచ్చి 32,000 సార్లు అష్టాక్షరి మహామంత్రాన్ని జపించాడు 3 రోజుల పాటు. స్వామి ప్రత్యక్షమై ఆయనకు సకల సంపదలను కటాక్షించాడు. అందుకే ఇందాక మనం పద్యంలో చెప్పుకున్నప్పుడు స్వర్ణాఖ్య తీర్థాంచితే, ఇక్కడున్న తీర్థాన్ని కనక తీర్థం అంటారు. స్వర్ణాఖ్య వైమానిగై, ఇక్కడున్న విమానాన్ని కనక విమానము అంటారు. ఆయన పేరే బంగారు స్వామి. కాబట్టి బంగారం కావాలనుకుంటే, సువర్ణ సంపదలతో నీ జీవితం తొలతూగాలి అనుకుంటే 12 బాహువులతో అనునిత్యము భక్తులను తూర్పు దిక్కుగా చూస్తున్న దృష్టితో రక్షిస్తున్న ఆ స్వామి యొక్క పాదాలను నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. 108 దివ్య దేశాలలో 4వదైనటువంటి ఈ శంపన్ అరంగర్ దేవాలయంలోని దామోదరుణ్ణి నువ్వు దర్శించుకోగలిగితే అదే ఈ దివ్య దేశం యొక్క ప్రత్యేకత.